తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ళు ఉంది. కానీ ఆ 10 ఏళ్లలో కూడా టీఆర్ఎస్ గా నడిపిరు, తర్వాత ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ గా మార్చిండ్రు. ఇప్పుడు అంటున్నారు దాని వల్లనే మేము ఓడిపోయినాము, అందుకనే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా మారుస్తాం అంటారు. మరి ఏమంటారు, మారిస్తే ఎట్లుంటది? ఒకటి ఏంటంటే ఇప్పుడు పాలన ఏ పార్టీ చేసేది అనేది కాదు ముఖ్యం. ప్రజల కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు కార్పొరేషన్ లెవెల్ కానీ లేదా జిల్లా స్థాయిలలో కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయి. కనీసం సిస్టమ్స్ కరెక్ట్ లేవు, దారులు కరెక్ట్ లేవు. రోడ్డు మీద కట్టుకునే బిల్డింగ్ల వాళ్ళు పోసే వాటర్ హీటర్ కూడా ఫ్లో అయ్యి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. అసలు వాస్తవంగా ఏంటంటే పాలన వెళ్ళి బాగున్నదంటే ఏం చెప్పలేరు దానికి. ఎందుకంటే మీడియా ముందు కరెక్ట్ గా చెప్పడానికి ఎవరికి కూడా ఆస్కారం ఉండదు. విషయం ఏంటంటే ఏదైనా చెప్పినా కూడా వేరే విధంగా భావిస్తారు. విషయం ఏంటంటే ఉండే పాలన అనేది సక్రమంగా ప్రజలకు అనుగుణంగా ఉండాలి. వాళ్ళ అసెంబ్లీలో కొట్లాడుకోవడం కాదు. ప్రజల సమస్యలు ఏం జరుగుతున్నాయి అనేది ఒకటి, ప్రజల సమస్యలు పరిష్కరించడం అనేది ఇంకోటి. సామాజిక జీవనం వల్ల ఇప్పుడు మాలాంటి నేను ప్రైవేటు సంస్థలో పనిచేసి ఒక లెక్చరర్ గా పనిచేసిన, ఏది లేకుండా ఇప్పుడు నేను ఓ సెక్యూరిటీ పని చేయాల్సి వస్తుంది. అంటే సెక్యూరిటీ ఫీల్డ్ లో ఒక వ్యక్తిగా పని చేయాల్సి వస్తుంది. అంటే మాకు కూడా ఆపర్చునిటీస్ దొరుకుతలేవు. నిరుద్యోగం పెరిగిపోతా ఉంది. ఉద్యోగాలు కావాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరి పాలన మంచిగా ఉన్నదంటే వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది. పార్టీ ఏదని కాదు, పార్టీ పరంగా చెప్పట్లేదు నేను. రేవంత్ రెడ్డి గారు కూడా చేస్తారు కంపల్సరీ, ఎందుకంటే ఆయన కూడా చేయాలనే ఉంటది.